అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠాధిపతి ఎంపిక పీఠముడి వీడుతుందా? 4 ఏళ్లుగా పీఠాధిపతి పదవి కోసం జరుగుతున్న పోరాటానికి తెరపడుతుందా? ధార్మిక పరిషత్ నిర్వహించిన సమావేశంపై కూడా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడంతో ఈ వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 4 ఏళ్లుగా వరుస వివాదాలు. కానీ కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం పీఠాధిపతి ఎంపిక వ్యవహారం ప్రహసనంలా మారింది. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపికపై ధార్మిక పరిషత్ ప్రత్యేకాధికారి చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎక్కడా ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజాభిప్రాయం వ్యక్తం చేసే వ్యక్తుల ఆధార్ కార్డుతో పాటు వారి ఫోన్ నంబర్లను కూడా సేకరించారు దేవాదాయ శాఖ అధికారులు. జోరు వారను కూడా లెక్క చేయకుండా దాదాపు 1600 మంది తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. అయితే ఈ అంశంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దివంగత పీఠాధిపతి 2వ భార్య కుమారుడు గోవిందస్వామి, పూర్వ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి మొదటి భార్య చంద్రావతమ్మ పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి, 2వ భార్య మారుతి మహాలక్ష్మమ్మ కుమారుడు గోవిందస్వాములు బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. గత ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనికి పరిష్కారం చూపలేకపోయాయి. పూర్వ పీఠాధిపతి 2వ భార్య మారుతి మహాలక్ష్మమ్మ పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. మఠం నిర్వహణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిట్ పర్సన్ను కోర్టు తొలగించింది. సాంప్రదాయం ప్రకారం మఠాధిపతి సంతానంలో పెద్ద కుమారుడికే పీఠాధిపత్యం బాధ్యతలు అప్పగించాలని కొందరు డిమాండ్ చేస్తున్న తరుణంలో పూర్వ పీఠాధిపతి తన కుమారుడు గోవిందస్వామికే పీఠాధిపత్యం ఇవ్వాలని వీలునామా రాశారని 2వ భార్య కోర్టును ఆశ్రయించింది. దీంతో పీఠాధిపతి వ్యవహారంపై వివాదం రాజుకుంది. దీనిపై ధార్మిక పరిషత్, ఏపీ సాధు పరిషత్, ఇతర ధార్మిక సంఘాలు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని పీఠాధిపతిని ఎంపిక చేసే విషయంలో పూర్వ పీఠాధిపతి మొదటి, 2వ భార్య కుటుంబాల మధ్య చర్చలు జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. స్థానికులు మాత్రం మఠం సంప్రదాయం ప్రకారం పీఠాధిపతిగా పెద్ద కుమారుడినే నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ 2వ భార్య మారుతి మహాలక్ష్మమ్మ మాత్రం తన కుమారునికే పీఠాధిపతిగా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది ధార్మిక పరిషత్. ఈ అంశంపై దివంగత పీఠాధిపతి 2వ కుమారుడు గోవిందస్వామి మీడియాకెక్కి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పీఠాధిపతి ఎంపిక పీఠముడి వీడుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.